తప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రమాణము నిలిచిపోద్ది మనలో. ప్రమాణము ఎటువంటి ప్రమాదమైనా సరే తప్పిస్తుంది. ప్రమాణాలు లేకపోతే ప్రమాదాలు. దేవుడికి మనకి మధ్యలో ఒడంబడిక సంబంధమైన ప్రమాణము వ్యక్తిగతంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఉండటమే ఆయన మాట మనలో నిలిచిపోతామో. ఇప్పుడు చెప్పాడు రాజేంద్ర, ఒక ప్రమాణం చేసుకున్నాను బాప్తిసం తీసుకునేటప్పుడు. ఆ ప్రమాణాన్ని నిలుపుకుంటున్నాను. నన్ను దేవుడు ఉద్ధరిస్తూనే ఉన్నాడు, క్షేమకరంగా వృద్ధి చేస్తూనే ఉన్నాడు, అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు అని మాట సాక్షి విన్నామా? మీరు ప్రమాణం ఎప్పుడైతే తప్పిపోయిందో మన కుటుంబాల్లో ఏం జరుగుతాయో ఏమి తెలు. ఎక్కడెందుకు నిన్నగాక మొన్న ఒక ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుంది. మన సంఘంలో ఉన్నవారు సిస్టర్ అంట, శిల్ప ఎవరు ఆమె పేరు, వారి సిస్టర్ అంట. మరి వారికి తండ్రి లేడు, తల్లి ఉంది, పురిటి నొప్పులతో బాధపడుతుంది. కాన్పు కష్టము, ఒక్క బిడ్డే, ఎవరన్నా ఒక్క ప్రాణం నిలుచుంది అని అంటున్నారట. నాకు కాల్ చేసింది, డాడీ ఇలాగుంది పరిస్థితి అని. అమ్మ ప్రమాణం చెప్పించరా, ఆపదను ఆదుకుంటుంది ప్రమాణం. మీకు ఎప్పుడు ఆపద వచ్చినా ప్రమాణంలో ఉండాలి, ప్రమాణాన్ని నిలపాలి. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు, ఈ భూలోకంలో జీవించినంత కాలం ప్రమాణం. ఒక ప్రమాణం ఒక్కరోజే ఉంటుంది, ఒక్కో ప్రమాణం వారం రోజులు ఉంటుంది, ఒక్కో ప్రమాణం నెల రోజులు ఉంటుంది, ఒక్కో ప్రమాణం సంవత్సరం ఉంటుంది, ఒక్కో ప్రమాణం జీవితకాలం ఉంటుంది. జీవితకాలం ఉంటుంది. ఏ ప్రమాణం ఏ టైపులో ఎందుకు చేసామో ఆ ప్రమాణాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ప్రమాణం చేస్తే, నేను ప్రార్థన చేశాను, సంఘ సభ్యురాలు కాకపోయినా ప్రమాణం చేపించాను, ఈ ప్రమాణం వచ్చే ప్రమాదాన్ని అడ్డుకునేటట్టుగా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తాం. ప్రారంభించి చిన్న ప్రార్థన చేశాడు. తెల్లారిపాటికి కాల్పు అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బీపీ కంట్రోల్ కాలేదంట, 2కి వెళ్తుందంట, 2 దాటుతుందంట, బిడ్డకు ప్రమాదం అంటున్నారు. చూడండి ఎలా ఉందో. అలాగూ మా ఇంట్లో ఒకటి జరిగింది సందర్భం. ఆ సందర్భం గుర్తొచ్చేసి నేను చాలా టెన్షన్ అయిపోయాను. నేను కూడా ఎలాగో జరిగితే బిడ్డ దక్కదు కదా, మరి ఇప్పటి వరకు ప్రయాసం అంత వ్యర్థమైపోతానని బాధతో ప్రార్థన చేస్తే గుడ్ న్యూస్ చెప్పింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. మాటను నిలిచి ఉండమంటే దేవుడు చెప్పిన మాట మనలో నిలిచి దాన్ని చేస్తాం ప్రారంభించి చేయాలి. అలాగే దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాసిన మాట కూడా మనం తీసుకుని, అయ్యా ఈ మాట ప్రకారం నడుస్తాను, నాకు ఈ కార్యం జరిగించని ఒక ప్రమాణం చేసుకుంటే చాలు. ఆ ప్రమాణాలన్నీ నెరవేరిస్తే దేవుడి మాటలు మనలో నిలిచి ఉంటాయి. కాబట్టి మనం అడిగింది అడిగినట్లుగా ఆయన ఇస్తానికి సిద్ధపడి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దుర్వినియోగపరచడు ఏది. లోకస్తుల వలె ప్రవర్తించరు వారు. మాటలు, దేవుడి మాటలు నిలిచి ఉన్న వ్యక్తి ఒక ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇది తప్పు, ఇది ఒప్పు, దీన్ని చేయకూడదు, దీన్ని చేయొచ్చు అని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని బట్టి ఆలోచన చేసి కంగారు పడకుండా నిబ్బరంగా నిలబడతాడు. కాబట్టి మనము ఈ రకమైన ప్రార్థనలు మనం చేద్దాము, నేర్చుకుందాం. దేవుడి మాటలు మనలో నిలిచి మన కార్యాలన్నీ జరిగించుకోవడానికి చిత్త మనస్సు కలిగి ఉందాం. మరో వాక్యం చదువుదాం, ముగిద్దాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు శిలువలో యాగం చేసి ఆత్మను రక్షించాడు. శరీరానికి కావలసింది అడగాలి, ఆయన మాటలు నిలిచి ఉండాలి. ఒకటి. రెండవది, ఆయన ఈ బాధ ఎప్పుడు తీసేస్తాడు అని మనం అనుకుంటే యేసు ప్రభు మరలా తిరిగి భూలోకానికి వస్తాడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉంటే, శుద్ధ హృదయం. ఇప్పుడు కృపా నిబంధన జనులని వీళ్ళంతా శుద్ధ హృదయులు కాదు, పరిశుద్ధులు కాదు, పవిత్రులు కాదు. పవిత్రులు అంటే పాపలనంతా ఒప్పుకుని ఇక్కడే తీర్పు జరగాలి. శరీరంతో ఉండగానే తీర్పు జరగాలి. శరీరంతో ఉండగానే శుద్ధి చేసుకోవాలి. శరీరంతో ఉండగానే కొట్టివేసుకోవాలి. అట్లా కొట్టివేసుకున్నాం కాబట్టి, ఆయన రక్తంతో కడుక్కున్నాం కాబట్టి పవిత్రులయ్యాం. ఆయనతో కూడా మళ్ళా
భూలోకానికి మనం తిరిగి వస్తాం. చనిపోయినా సరే తిరిగి లేచి ఆయన ప్రథమ ఫలం అయితే మన తర్వాత ఫలాలు, చెట్టు కాసిన ఫలాలు వలె తిరిగి వస్తాం. అప్పుడు ఏ ప్రార్థన చేయక్కర్లేదు, ఇప్పుడైతే ప్రార్థన చేయాలి, అన్నిటికీ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలతో, వ్యాధులతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో, సమస్యలతో, నిందలతో, అవమానాలతో, రోగాలతో, లేకుంటే పిల్లలు విసిగించే పరిస్థితుల్లో, లేకుంటే తల్లిదండ్రులే పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో, శాపంతో రకరకాలైన పరిస్థితులు ఏర్పడినాయి. ఆత్మరక్షణ కోసం యేసు ప్రభు జయం కలిగజేసి మనకి ఆ జయాన్ని మన చేతిలో పెట్టాడు. ప్రార్థన చేత వీటన్నిటినీ సంపాదించుకోమని దేవుడు మనకి సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ సిగ్నల్ ప్రకారము మన రూట్లోకి వెళ్ళిపోతే వెళ్ళవలసిన స్టేషన్లోనికి జరగవలసిన కార్యాలన్నీ పరిపూర్ణంగా ఆయన ఆత్మశాంత మనకి జరిగిస్తాడని మనం నమ్మవచ్చు, విశ్వసించవచ్చు, నమ్మవచ్చు, కార్యాలు జరిగించుకోవచ్చు. కాబట్టి అప్పుడు ప్రారంభమైన ప్రార్థన ఈ భూలోకం అంతమైన తర్వాత ముగించబడుతుంది. ప్రైజ్ లార్డ్. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ మనమంతా ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి పొందవలసినవన్నీ పొందుదాం. అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి కార్యమైనా సరే జరగదు అనుకోవద్దు. ప్రతి దానికి సొల్యూషన్